మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రస్తుతం నేను ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాను. అది ఏంటి అంటే ఇది ఒక పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చు. నాచారం, ఏన్కూరు మండలం నాచారం గ్రామంలో ఉన్న శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. అయితే స్వామివారు ఇక్కడికి 2002లో వచ్చారు అని చెప్తారు. కానీ ఆయన ఇక్కడికి రావడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. సో ముందుగా అది మీకు చెప్పే ముందు, సో ఇప్పుడు నా వెనక కనిపిస్తున్న రోడ్ ఉంది కదా, కంప్లీట్ ఘాట్ రోడ్. మనం ఏడుకొండల వారిని ఎలా అయితే 7 కొండలు ఎక్కితే కానీ ఆయన దర్శనం జరగదు మనకి. సో సుమారు ఇలా పచ్చని చెట్ల మధ్య, గుట్టల మధ్య స్వామి వెలిసారు. ఇక్కడ నుంచి సుమారు ఒక కిలోమీటర్ మేరకి ఘాట్ రోడ్‌లో వెళ్ళాలి. అయితే ఆయనని దర్శించుకునే ముందు మనం ఈ ఆలయ క్షేత్ర పాలకుడైన వీరభద్ర స్వామిని దర్శించుకోవాలి. సో, ఆ వీరభద్ర స్వామి ఎంతో తపస్సు చేసి ఇక్కడ స్వామివారిని రప్పించుకున్నారు అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. సో, ఒక్కసారి ఆ వీరభద్ర స్వామి వారి దర్శనం మనం చేసుకుందాం. ప్రస్తుతం ఇంతకుముందు నేను దర్శనం చేసుకున్న వీరభద్ర స్వామి ఎవరైతే ఉన్నారో, స్వామివారు మొట్టమొదటిగా వెలసింది ఇక్కడే, ఈ రూపంలోనే. మనందరికీ తెలుసు వీరభద్రుడు అంటే సాక్షాత్తు మహాశివుని స్వరూపం. అయితే స్వామి ఇక్కడ వెలవడానికి ఒక చరిత్ర ఉంది. స్వామి వెలిసిన ఈ చెట్టుకు కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ చెట్టు వయసు సుమారు 300-400 సంవత్సరాలు. అయితే పూర్వం ఇక్కడ రాజులు తిరిగే టైంలో ఈ ఊరిని వేదాంతపురం అని పిలిచేవారంట. అంటే ఎక్కువగా శైవ భక్తులు వీరభద్ర స్వామిని, శివుడిని కొలిచేవారు ఉన్నారు. సో, అలా ఈ స్వామిని ఇక్కడ కొలుచుకున్నారు. సో, ఇక్కడ కొలుచుకున్నాక కొన్ని సంవత్సరాల తర్వాత అంతా అంతరించిపోయాక ఒకనాడు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకి ఈ స్వామి విగ్రహం అనేది దొరికింది. అరే! మన వీరభద్ర స్వామి అని చెప్పేసి స్వామికి పూజలు చేయడము అన్నీ స్టార్ట్ చేయగానే స్వామికి ఇక్కడ ఎంతో పంటలు పండి, పాడి పంటలతో ఈ ఊరంతా సంతోషంగా ఉండేదంట. మానవులం కదా! మనకు కావాల్సిందొచ్చింది. స్వామివారిని మర్చిపోయాము. సో, స్వామివారికి ఇక్కడ కట్టె పొంగలి వండి స్వామికి నివేదించేవారంట. సో, అది కాలక్రమేణా అది తగ్గిపోవడంతో ఇక్కడ స్వామివారే తపస్సు చేసి, అంటే ఈ వీరభద్ర స్వామివారే తపస్సు చేసి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారిని పిలిపించుకున్నారు అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ ఈ చెట్టు వెనక గుట్టలు ఏవైతే ఉన్నాయో అక్కడే ఇప్పుడు మనం వెళ్లి చూడబోయే వీరభద్ర స్వామి తపస్సు చేసి, ప్రార్థన చేసి పిలిపించుకున్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది. కింద క్షేత్రపాలకుడైన వీరభద్ర స్వామి దర్శనం చేసుకొని పైకొచ్చాక మనకి ముందుగా ఇక్కడ దర్శనం ఇచ్చేది అమ్మవారు. స్వామి ఎక్కడ ఉంటే తల్లి అక్కడే ఉంటుంది. అయితే తిరుమలలో ఎలా అయితే స్వామి శిలారూపం ధరించాక, స్వామి మీరు శిలారూపంలో ఉన్నారు, మేము కూడా మీ చెంత అని తల్లులు వచ్చారు. ఇది మనకి తెలిసిన స్టోరీ. ఎగ్జాక్ట్లీ అదే విధంగా ఇక్కడ కూడా జరిగింది. స్వామివారు 2022 జూన్‌లో స్వామివారు శిలారూపం ధరిస్తే, ఆగస్టులో ఇక్కడ అమ్మవారు కూడా స్వయాన శిల మీద స్వామికి ఎడమ భాగాన స్వయంభూగా వెలిసారు. కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విశేషం ఏంటి అంటే, స్వామివారికి ఇద్దరు సతులు, అలివేలు మంగమ్మ, పద్మావతి తల్లి. అయితే ఇద్దరు కూడా ఒకే శిల మీద రావడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ తల్లి పేరు అద్భుత లక్ష్మీ తాయారు. అటు అలివేలు మంగమ్మ కానీ, ఇటు లక్ష్మీ అమ్మవారు కానీ, ఇద్దరు సతులు స్వామివారి వెంకటేశ్వరుని ఇద్దరు స్వతులు కూడా ఇక్కడ స్వామివారికి ఎడమ భాగమున వెలిసారు. కేవలం 2 నెలల వ్యవధిలో జూన్‌లో స్వామివారు వెలిస్తే స్వయంభూగా, ఆగస్టులో
తల్లి వెలిసింది ఇక్కడ. అమ్మవారి దేవాలయం నుంచి సుమారు ఒక 40-50 అడుగుల దూరంలో సో మనం అద్భుత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చాము. చుట్టూ కూడా గుట్టల నడుమ, పచ్చని చెట్ల నడుమ ఇక్కడ స్వామివారి దేవస్థానం అయితే కొలువై ఉంది. ఒకసారి మనం గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది అభయహస్తము, తిరునామాలు. కానీ ఇక్కడ స్వామివారి రూపం అలా ఉండదు, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎలా ఉంటుందో మీరు చూద్దురు రండి. ఆలయ ముఖ మండపంలోకి మనం రాగానే గర్భాలయానికి ఉన్న ఇరువైపుల స్తంభాలు స్వామివారి తిరునామాలతోని, హనుమంతుల వారితోని, సింహాలతోని, హంసలతోని ఇలా రకరకాల దేవతామూర్తుల బొమ్మలతోని వాటికి అద్దిన రంగులని చూసినట్టయితే మనలో ఉన్న భక్తి భావం ఇంకా పెంపొందించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా గర్భాలయం మీద ఉన్న దశావతారాల మూర్తులు, శ్రీ మహావిష్ణువు దశావతార మూర్తులు చూడడానికి ఎంతో సుందరంగా ప్రత్యక్షంగా స్వామివారి ఆ రూపంలో ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నారసింహ అవతారం, ఇటు వామన అవతారం, మధ్యలో పాలకడలిలో ఉన్న ఆదిశేషునిపై ఉన్న శ్రీ మహావిష్ణువు, బలరామ అవతారం, రామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, భవిష్యత్తులో మనం చూడబోయే కలి అవతారం. సో ఇక్కడ నేను చెప్పిన విధంగా స్వామివారి గర్భాలయం మనం చూసినట్టయితే కంప్లీట్గా స్వామివారు వెంకటేశ్వర స్వామి అంటే అభయహస్తాలతోని, తిరునామాలతో కాకుండా కేవలం 24 అడుగుల ఎత్తులో స్వామివారి రూపం అయితే ఇక్కడ శిలారూపం అయితే మనకి దర్శనం ఇస్తుంది. అసలు స్వామివారి రూపం, ఈ శంకు చక్రాలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనం అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి 24 అడుగుల శిలారూపంలో ఉంటారు. ఒకసారి ఈ స్వామి గురించి వివరించడానికి ఇప్పుడు మనకు ఈ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడి నల్లాన్ చక్రవర్తుల విశేషాల గురించి తెలుసుకుందాం. ఇది మొత్తం 24 అడుగులు ఆదిశేషుడు అనమాట, శేషపాన్పు. ఈ 24 అడుగుల ఆదిశేషుని మీద ఇక్కడే శంకుచక్ర నామాలు ఉంటాయమ్మా. ఇగో ఈ భాగం మొత్తం శంఖం, ఇక్కడేమో చక్రం ఉంది. ఇది ఈ భాగం మొత్తం కూడా చక్రం. ఈ నామం 7 అడుగులు వచ్చింది అనమాట. స్వామివారి నామం 7 అడుగులు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటమ్మా, ఈ స్వామివారు 2002 జూన్ 7వ తారీఖు సాయంత్రం 4 గంటల ఆ ప్రాంతంలో కొండపై భాగం నుంచి జారి వచ్చి ఇక్కడికి చేరుకున్నారనమాట. కరెక్ట్గా ఇప్పుడు ఈరోజు మే 20వ తారీఖు, వచ్చే నెల జూన్ 3వ తారీఖు స్వామివారి 22వ వార్షికోత్సవం కూడా ఉంది. భక్తులందరూ కూడా ఆ రోజు ఇక్కడికి రావచ్చు, చూసిన వాళ్ళంతా కూడా. అయితే ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటమ్మా, స్వామివారు ఆనుకొని 60 అడుగుల లోయ ఉండేది. అటు పక్కంతా కూడా స్వామివారికి 60 అడుగుల లోయ. అట్లాగే ఇటుపక్క కూడా 60 అడుగుల లోయ ఉంది. ఇక్కడ వెనక భాగం మొత్తం కూడా లోయే. ఇక్కడి నుంచి మొత్తం స్వామివారికి లోయ. అంటే ఈ స్వామికి, ఉన్నటువంటి ఈ స్వామికి 4 వైపులా లోయలే ఉన్నాయి. అయినా సరే స్వామి పై భాగం కొండ మీద నుంచి బాగా పెద్ద శబ్దంతో జారి కిందికి వచ్చినప్పుడు చుట్టూ 4 వైపులా లోయల్లో ఎక్కడ పడకుండా ఈ సమానమైన ప్రదేశంలోనే ఆగి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వటమే ఇక్కడ అద్భుతం. అందుకనే చిన్నజీయర స్వామి వారు అద్భుత వెంకటేశ్వర స్వామిని నామకరణం చేసి ఆ వస్త్రం వేశారనమాట. అప్పటి నుంచి ప్రతి శనివారము, ప్రతి పండగకు, ప్రతి
జన్మ నక్షత్రానికి కూడా స్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేసి కొత్త వస్త్రాలు వేస్తాము. ఈ స్వామి దగ్గర ఎన్నో అప్పట్లోనే బొల్లి ప్రసాద్ అని ఒక 30 సంవత్సరాల అబ్బాయి ఈ కొండ ఈ శిలని కొలుస్తుంటే శరీరం మొత్తం వాపొచ్చింది, చచ్చులాగా కావటం జరిగింది. వెంటనే ప్రబండి కడతానని మొక్కున్నాడు, తగ్గిందనమాట. ఎన్నో సంవత్సరాలు పడి సంతానం లేని వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు, కళ్యాణాల గురించి, ఆరోగ్యాల గురించి, పిల్లల చదువుల గురించి, వీసాల గురించి ఎవరు ఏదని అనుకున్నా కూడా ఈ స్వామిని అనుకున్న తర్వాత ఇక్కడ మంచి జరుగుతున్నాయి. ఇది నాకు కూడా 22 సంవత్సరాలు బట్టి నేను ఇక్కడే పనిచేస్తున్నాను. ఎన్నో అనుభవాలు, ఎన్నో లీలలు జరిగినాయి. ముఖ్యంగా ఇది దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయము. అప్పట్లోనే జరిగింది ఇది. ఇది ఇక్కడ అప్పుడు మంత్రి గారు రామిరెడ్డి వెంకటరెడ్డి గారి టైంలో కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ కొండ గుట్టలన్నీ కూడా తీయటం జరిగింది. తర్వాత దీన్ని మళ్ళీ మొగిలి శ్రీనివాసరెడ్డి గారు ఎంఎస్ఆర్ అంటారు, పాపం ఆయన కూడా దీన్ని ఎంఎస్ఆర్ గారు కూడా దీన్ని చాలా పట్టుదలగా దీన్ని తీసుకున్నారు. ఇదేంటంటే కొండ ప్రాంతంలో ఉన్నాయి, గుట్టల మీద ఉంది. అయినా సరే వారు ఎన్ని గుట్టలన్నీ తీయటం ఇవన్నీ కూడా ఆయన దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు అయిన అమౌంట్. అదే ఒక ల్యాండ్ మీద ఉంటే ఇంత డబ్బులు ఖర్చు కాకుండా ఉండేవి. అయినా సరే ఆయన పట్టుదలగా ఆ రోజు భక్త రామదాసు భద్రాచలం దేవాలయ నిర్మాణం ఎట్లా చేశాడో ఇప్పుడున్న ఈ శ్రీనివాసరెడ్డి గారికి ఆయనకి తేడా లేదు. శ్రీనివాసరెడ్డి గారు కూడా బాగా పట్టుదలగా ఉన్నాడు. వచ్చే వైశాఖ మాసం వరకు స్వామికి ప్రతిష్ట కార్యక్రమం చేయాలా, దోస్తంబాలు వేయాలా అని ఎట్ల పరిస్థితిలో చేయాలనే పట్టుదల కూడా ఉన్నాడు. భగవంతుడు కూడా ఆ కళ్యాణం ముహూర్తం కూడా భక్తులకి ప్రవేశించి ఆ అమ్మవారు త్వరగా అలివేలు మంగమ్మ గారు ఎక్కడ ఉన్నా కూడా ఆ స్వామివారి దగ్గరకు వచ్చి కళ్యాణం జరిపించుకోవాలా. దానికి కూడా మేము ఎన్నోసార్లు పూజలు చేశాం. భక్తులందరినీ పిలిచి కూడా ఎన్నో ఈ ప్రతిష్టలు కావాలని మేము చాలా పోరాడుతూనే ఉన్నాం. ఇక్కడ మంచిగా పెద్ద తిరుపతిలాగా మంచి సెకండ్ తిరుపతిలాగా కావాలని మేమెంతో ప్రాధాన్యం. స్వామివారికి ఎడమ వైపు పద్మావతి అమ్మవారు ఉంది. ఇక్కడే స్వామివారికి ఈ వచ్చే స్థలంలోనే శ్రీ రూపంలో అలివేలు మంగమ్మ గారు ఇక్కడే ఉంటారు, అటు పక్క ఉంటారు. శ్రీ రూపంలో ఉంటుందన్నమాట. ఇక్కడే ఈ వక్షస్థలం ఇదంటే పడుకున్నట్టు స్వామి ఉంటారు. ఈ వక్షస్థలంలోనే శ్రీ ఉంటుంది. శ్రీ అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి అక్కడ ఉంటారు. ఇది మొత్తం 24 అడుగుల ఆదిశేషుడు. ఆదిశేషుడు అంటే ఒక మనం మంచిగా అర్థం రావాలంటే పాము పడుకున్నట్టుగా, పాము 24 అడుగులు కూడా ఒక పాము పడుకున్నట్టుగా ఉంటుంది. ఇట్లా మనం పైకి లేనప్పుడు ఇట్లా పడగబట్టి ఉంటుంది. కానీ ఇదేంటంటే యాక్చువల్గా పాము నిల్చోలేదు కదా, పడగబట్టి ఉండదు ఎప్పుడు కూడా. ఆయన సందర్భాల్లోనే ఉంటుంది పడగబట్టి. ఎప్పుడూ ఆదిశేషుడు పడుకొనే ఉంటాడు. అందుకని ఆ పడుకున్నప్పుడు ఈ పడగ మీదనే శంకుచక్ర నామాలు వచ్చాయి. ఇదే పడగ అంటే మనం ఒక రకం చెప్పాలంటే ఆదిశేష అనంతసేన అంటే ఆదిశేషుడు అనంతుడు, ఆదిశేష అనంతసేన. శంకుచక్ర నామాలు శ్రీనివాసుడు. 1000 నామాల వాడు, 3 నామాల వాడైనా ఎన్నైనా ఏ నామం పెట్టుకున్నా ఆయన శ్రీనివాసుడే. శంకుచక్ర నామాలతో ఉన్నాడు కాబట్టి ఆయన ఆదిశేషునితో శ్రీనివాసుడు వెలిసినటువంటి క్షేత్రమే ఇక్కడ అద్భుత వెంకటేశ్వర స్వామిగా మంచిగా ఇక్కడ నాచారం గ్రామం జరుగుతుంది అనమాట. రేపిలవాడ నాచారం గ్రామాల మధ్య ఉందన్నమాట. అప్పట్లోనే నాచారం భక్తులు కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు నాచారం వాళ్ళందరూ కూడా దీనికి ఎంతో బాగా కృషి చేసి ఆ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఈ మంచిగా దినదినం అభివృద్ధి జరిగిందనమాట. ఇప్పుడు రేపు వచ్చే జూన్ 3వ తారీఖు స్వామివారి 22వ పుట్టినరోజు కార్యక్రమాలు ఉన్నాయి. జూన్ 3వ తారీఖు 22వ పుట్టినరోజు కార్యక్రమాలు ఉన్నాయి. అవి కూడా దానికి ఏర్పాటు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు ఈ దేవాలయ నిర్మాణంలో ఆ వర్క్ అంతా కూడా చేస్తున్నారు. ఇటు పరిస్థితుల్లో ఇది వచ్చే 2025 వైశాఖ మాసం దాదాపు మే నెలలో స్వామివారికి ప్రతిష్ట కార్యక్రమాలు, చిన్నచేరి స్వామివారిని తీసుకొచ్చి ఈ ప్రతిష్ట కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయాలని మహాసంకల్పం ఉన్నాము. భగవంతుడు కూడా
భక్తులందరికీ కూడా మనోధైర్యాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాము. ఇక్కడ వనరులు కూడా కొద్దిగా భక్తులకి సౌకర్యాలు కూడా తక్కువ ఉన్నాయి, కొండల మీద ఉండటం వల్ల. కొద్దిగా ప్రభుత్వ వాళ్ళు కూడా దీనికి, దేవాదాయ శాఖ వాళ్ళు, ఇంకా ప్రభుత్వం వాళ్ళు దీనికి మంచిగా సహాయ సహకారాలు అందించి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని భక్తులందరూ కూడా కోరుతున్నారు. మరి తప్పనిసరిగా మీ సుమన్ టీవీ వాళ్ళు దాన్ని మంచిగా బ్రహ్మాండంగా చేయాలని, స్వామివారి ప్రతిష్ఠ చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వామివారి ఆశీస్సులమ్మ మీకు.